ఎంపీపీ బొంతల మున్నెప్ప అధ్యక్షతన సర్వసభ్య సమావేశం. సి బెలగల్ మండల ప్రజా పరిషత్తులు ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో మండలంలో జరిగిన అభివృద్ధి అంశాలపై చర్చించారు. ముందుగా మండల వ్యవసాయ విస్తరణ అధికారి సిద్ధు మాట్లాడుతూ 2023-24 సంవత్సరానికి బెలగల్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించారు. దాదాపు 20,000 ఎకరాలు నష్టపరిహారంగా 12,55,00,000 ప్రభుత్వానికి నివేదిక అందించామన్నారు. సి బెలగల్ మండలంలో రంగాపురం గ్రామాలలో సేంద్రీయ వ్యవసాయం పద్ధతుల ద్వారా ఎటువంటి పురుగుల మందు పిచికారీ చేయకుండా 24.5 హెక్టార్లలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వరి పంటను పండించి మన కర్నూలు జిల్లాలో మొట్టమొదటి ఆర్గానిక్ సర్టిఫికేట్ సాధించి రిపబ్లిక్ దినోత్సవం నాడు మన కర్నూలు జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా రైతు సోదరులకు ఆర్గానిక్ సర్టిఫికేట్ అందజేశారు. అనంతరం ఏపీఓ లక్ష్మణ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా రైతులు పండ్ల తోటలు, పూల తోటలు, రైతుల పొలాలలో ఇంకుడు గొంతలు తవ్వడం మొదలగు పనుల గురించి వివరించారు. మన కార్యక్రమాలు కూడా 4 విడతలు ఇవ్వడం జరిగింది. అలాగే సేపు ఉన్నతి సంబంధించి ఎస్సీ/ఎస్టీ లబ్ధిదారులు ఎవరైనా కానీ ఖచ్చితంగా అసెట్ క్రియేట్ చేసుకుంటే ఇప్పుడు ₹1,00,000 వరకు ఆగోబెట్ట చేయుత ఆసరా మీటింగ్ జరుగుతుంది. సర్పంచ్ కానీ ఎంపీటీసీలు కూడా మరి పొదుపు లక్ష్మాలకి ఆహ్వానం పంపిస్తాము. అందరూ మన మండల ఆఫీసు ముందరనే మీటింగ్ జరుపుకోవాల్సి వస్తుంది. కాబట్టి రేపు మీటింగ్ ఏ పరిస్థితిలో జరపబడను మీకు అందరికి చెప్పడం ఇదే. మళ్ళీ మాకు చెప్పలేదనుకున్నామండి. సర్పంచులుగా మండలంలో సుమారు ఎన్ని కోట్లు ఎన్ని వృధా అయిపోతాయి. కాబట్టి మీరు అందరూ సర్పంచులు కూడా ఇది చేయాలని కోరుతూ ఇంతతో ముగిస్తున్నాం. మనం ఏదైనా రసాయనిక ఎరువులు చల్లినామంటే ఖచ్చితంగా అది ఆ సీడ్ని మేము బెంగళూరు పంపించినాం. బెంగళూరు సీడ్ టెస్టింగ్ ల్యాబ్ పంపిస్తే అక్కడ మనకు పాజిటివ్ వచ్చింది మంచిగా. అంటే ఎటువంటి ఇబ్బంది లేదు, వీళ్ళు సేంద్రియ పద్ధతిలోనే వీళ్ళు చేసినారనేది సర్టిఫికేట్ కూడా వచ్చింది. ఈ సర్టిఫికేట్ కానీ గవర్నమెంట్ ఎంపీ గారు కూడా నిర్ణయించుకుంటారు. రెండో మేడం కూడా మనకు కలెక్టర్ మేడం మనకి సర్టిఫికేట్ ఇచ్చింది. మేడం మనకి మన సి బెలగల్ మండలానికి సేంద్రియ పద్ధతిలో పండించినారనేది సర్టిఫికేట్ కూడా ప్రతి రైతుకు అందజేసినారు అన్నమాట. మన రిపబ్లిక్ డే రోజు మేడం అనౌన్స్ చేసింది. మన కర్నూలు డిస్టిక్ ఇబ్బంది పడకుండా ప్రతి డిస్టిక్లో కొన్ని డిస్టిక్లో ఫెయిల్ అయినాయి అన్నమాట ఈ ప్రోగ్రామ్స్. కానీ మన డిస్టిక్లో మాత్రం సక్సెస్ అయింది. ఇది మంచి సక్సెస్ ప్రోగ్రామ్. ఇది అందరూ బాగా కష్టపడి అగ్రికల్చర్ బాగా చేసినారు అన్నట్టుగా మేడం కూడా మమ్మల్ని అందరినీ అభినందించడం కూడా జరిగింది. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులకు అధికారులకు కూడా వ్యవసాయ శాఖ తరఫున చేపట్టినటువంటిది ఈ సర్వసభ సమావేశానికి అనుగుణంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని మరొకసారిగా సవినయంగా తెలియజేసుకుంటాము. థ్యాంక్ యూ.